నమస్కారం. ప్రేక్షకులకు నృసింహ జయంతి శుభాకాంక్షలతో అత్యద్భుతం అహోబిలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడా ఎక్కడున్నావు అని తన ప్రియభక్తుడు పిలవగానే సమయాలు లేవు, ఉదయ సంధ్యలు లేవు, స్థల నియమాలు లేవు. ఇదిగో నువ్వెక్కడ వెతికితే అక్కడే ఉన్నాను, ఏమని తలిస్తే అలాగే కనిపిస్తానంటూ స్తంభంలోంచి నృసింహావతారంలో హరి ప్రత్యక్షమైన దివ్య స్థలమిది. ఎందెందు వెతికి చూసినా అందందు గలడు అన్న పరమాత్మ విశ్వవ్యాపకత్వానికి ప్రత్యక్ష నిదర్శనమిది. అచంచల విశ్వాసంతో వేడుకున్న ప్రహ్లాదుని వాక్కును నిజం చేసేలా స్తంభం నుంచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ధామం అహోబిలం. ఈ నృసింహ జయంతి సందర్భంగా ఓ సాహస యాత్రను తలపించే అహోబిల క్షేత్ర పూర్తి వైభవాన్ని మీ కళ్ల ముందు ఆవిష్కరించనుంది భక్తి టీవీ. రండి, అహోబిల ఆధ్యాత్మిక సాహస యాత్రకు బయలుదేరుదాం. స్వయం భక్త క్షేత్రం, నవనారసింహులు కొలువు తీరిన పరమ పవిత్ర పుణ్యస్థలం. పచ్చటి చెట్ల కళకళలు, కనువిందు చేసే జలపాతాల సవ్వడులు, ఇలా చెప్పుకుంటూ వెళితే అహోబిల క్షేత్ర వైభవాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 దివ్య దేశాల్లో అహోబిలం ఒకటి. 108 పవిత్ర వైష్ణవధామాల్లో తిరుసింగవేల్ కుండ్రంగా అలరారుతోంది ఈ భవ్యధామం. న నారసింహ అధికశ్చ దేవః న తీర్థమస్య భవనాశ న గారుడాద్రేరపరోస్తు శీలః న భక్తజంతోరపరోస్తు యోగి. నృసింహస్వామిని మించిన దైవం లేదు, భవనాసి నదిని మించిన తీర్థం లేదు, గరుడాద్రిని మించిన పర్వతం లేదు. స్వామి భక్తుల కన్నా యోగులు లేరని బ్రహ్మాండ పురాణంలోని ఈ శ్లోకం వెల్లడిస్తుంది. అటువంటి లక్ష్మీ నృసింహుడు ప్రహ్లాద వరదుడై నవరూపాల్లో కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం అహోబిలం. సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వామి నడయాడిన నేల, ఉగ్రస్తంభం నుంచి ఉద్భవించిన ప్రదేశం, ప్రాచీన ప్రాశస్త్యం కలిగిన అహోబిలం క్షేత్రం అలనాటి సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలం. ఎన్నో విశేషాలకు నిలయమైన ఈ పుణ్యధామం నమ్మిన భక్తుల కొంగు బంగారం. నల్లమల అటవీ ప్రాంతంలోని అహోబిలం క్షేత్రంలో 9 రూపాల్లో నృసింహస్వామి దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నవనృసింహ క్షేత్రాలు ఇక్కడే ఉండటం విశేషం. నల్లమల అందాలను చూస్తూ, ఎత్తయిన జలపాతాలను ఆస్వాదిస్తూ, ప్రకృతికి పరవశిస్తూ స్వామి ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు మర్చిపోలేని అనుభూతి.
భగవంతుడి అద్భుత లీలలకు నిదర్శనం అహోబిలం. భక్తాగ్రేసుడైన ప్రహ్లాద చరిత్రకు సాక్ష్యమీ భూమి. కృతయుగం నాటి అత్యద్భుత గాథకు వేదిక ఇది. అసలేంటి అహోబిలం పురాణగాథ? ఓసారి తెలుసుకుందాం. అలాగే సాహసయాత్రను తలపించే ఉగ్రస్తంభ యాత్రను, స్వామివారి పాదాలను కనులారా దర్శిద్దాం. పురాణ గాథ ప్రకారం హిరణ్యకశిపుడు వరగర్వంతో తానే దేవుడినని విర్రవీగాడు. తనను పూజించని వారిని అతి క్రూరంగా హింసించాడు. చివరికి పుత్రుడైన ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించడం తట్టుకోలేకపోతాడు. పసిబాలుడికి మరణశిక్ష విధించాడు. తాను సర్వాంతర్యామి అని చాటి చెప్పేందుకు ప్రహ్లాదుణ్ణి రక్షించడం కోసం నారసింహునిలా స్తంభాన్ని చీల్చుకొచ్చాడు మహావిష్ణువు. హిరణ్యకశిపుడికి దక్కిన వరాన్ని మదిలో ఉంచుకుని స్వామి దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చేస్తూ గడపమీద కూర్చుని పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో దుష్టశిక్షణ గావించాడు. సంహారం అనంతరం దేవతలు మునులు నారసింహుని అహోబలా అంటూ కీర్తించగా అదే కాలక్రమంలో అహోబిలంగా మారింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపాన నల్లమల అటవీ ప్రాంతంలోని అహోబిలం ప్రకృతి అందాలకు నెలవు. ఈ దివ్యధామాన్ని ఆద్యంతం దర్శించాలంటే సాహసయాత్రను చెయ్యాలి. అహోబిలం కొండపై నారసింహుడు ఆవిర్భవించిన స్తంభాన్ని ఇప్పటికీ చూడొచ్చు. కొండకోణంలో సాహసయాత్ర చేసి స్వామి ఉద్భవించిన స్తంభం ఉగ్రస్తంభాన్ని చేరుకోవచ్చు. పచ్చటి అడవి, అందులోనే రమణీయ కొలనులు, దారంతా వినిపించే జలపాతాల సవ్వడులు, మరెక్కడా కనిపించని మొక్కల సోయగాలు, అల్లంత దూరాన వినిపించే హరినామ కీర్తనలు, ఇలా చెప్పుకుంటూ వెళితే సాహసమే అయినా ఉగ్రస్తంభ స్వర్గలోక అంచులను చేరే ప్రయాణం అత్యంత మనోహరం. ఉగ్రస్తంభాన్ని చేరాక నృసింహుడు ఉద్భవించినట్లు చెప్పే స్తంభంతో పాటు స్వామివారి పాదదర్శనం కూడా చేసుకుని తరిస్తుంటారు భక్తులు. కొండంత స్వామి దర్శనానికై భారీ కొండనే ఎక్కే భక్తుల సాహసం, వారి భక్తిభావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హిరణ్యకశిపుని సభాస్తంభం, ప్రహ్లాద వరదుడు జన్మించిన స్తంభమే ఉగ్రస్తంభం. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. అచలఛాయ మేరుపర్వతం అనే పేరుతో స్థిరపడింది. నవనారసింహ ఆలయాలను దర్శించుకున్నాక ధైర్యం, ఓపిక అన్నింటికీ మించి దైవబలం ఉన్నవారే ఉగ్రస్తంభానికి చేరుకుంటారని ప్రతీతి. అహోబిల క్షేత్రంలో కొలువైయున్న నవనారసింహులు స్వయంవక్తమే కావడం విశేషం. అందున ఒక్కో స్వామి ఒక్కో గ్రహానికి అధిపతిగా భాసిల్లడం మరో ప్రత్యేకత. అయితే నారసింహులు ఉద్భవించిన ప్రదేశాలను బట్టి ఎగువ దిగువ అహోబిలాలుగా పిలుస్తూ ఉంటారు. కొండ కింది భాగం దిగువ అహోబిలంలో భార్గవ, చత్రవట, యోగానంద నారసింహులు, కొండపైన ఎగువ అహోబిలంలో కారంజ, అహోబిల, మాలోల, కోడ, పావన, జ్వాలానారసింహులు దర్శనమిస్తారు. ఇవిగాక క్షేత్రంలో అడుగిడగానే తొలుత మనకు ఎదురయ్యే ఆలయ లక్ష్మీ నృసింహుడు ప్రతిష్టామూర్తి.
భార్గవ నృసింహుడు. క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు ఇక్కడ తపమాచరించడమేగాక ఉగ్ర నరసింహునిగా దర్శనమివ్వమని ప్రార్థించాడు. పరశురాముని కోరికానుసారం అవతరించిన ప్రదేశం కాబట్టి హిరణ్యవధ చేస్తున్న స్వామి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. సూర్యుడికి అధిపతి అయిన భార్గవ నృసింహుని దర్శనం ఉన్నత పదవిని చేకూరుస్తుందని నమ్మకం. ఛత్రవట నృసింహుడు. పూర్వం వటవృక్షం నీడన స్వామి యోగముద్రలో ఉండగా హాహా హూహు అనే గంధర్వులు వారి గాన నృత్య కళలతో దేవదేవుణ్ణి మెప్పించారు. అందుకే వామహస్తంతో తాళం వేస్తూ ప్రసన్నుడైన స్వామి విగ్రహం భక్తులకి సాక్షాత్కరిస్తుంది. ఈ గుడి ప్రాంగణంలో ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. మన మాట సైతం సంగీతంలా గోచరిస్తుంది. కేతుగ్రహానికి అధిపతి అయిన ఛత్రవట నృసింహుని దర్శనంతో పునర్జన్మ ఉండదంటారు. యోగానంద నృసింహుడు. హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదునికి రాజనీతి, యోగశాస్త్రాలను బోధించిన అవతారమిది. యోగముద్రలో ఉన్న స్వామి దర్శనమిస్తారిక్కడ. ఛత్రవటం దాటి ఇక్కడకు రావాలి. శనిగ్రహ బాధల నివారణ కోసం ఈయన్ను దర్శించుకుంటారు. ఈ ఆలయం పక్కనే నవగ్రహ నవనరసింహ ఆలయం ఉంటుంది. 9 క్షేత్రాలను దర్శించే అవకాశం లేనివారు ఇక్కడికి తప్పకుండా వెళుతుంటారు. కారంజ నృసింహుడు. కారంజ అంటే కానుగ వృక్షం. కానుగ చెంత తపస్సు చేసిన హనుమంతుడి కోరిక ప్రకారం అన్నీ తానేనని చాటేందుకు శ్రీరాముడిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు నరసింహస్వామి. అందుకే విల్లు, శంఖం ధరించిన త్రినేత్ర నృసింహుని దర్శనం ఈ గర్భగుడిలో ప్రాప్తిస్తుంది. సుందర తపోవనాన్ని తలపించే ఈ ఆలయాన కారంజదేవుడు చంద్రగ్రహానికి అధిపతి. ఈయన దర్శనం ధనాభివృద్ధికి అనుగ్రహం. అహోబిల నృసింహుడు. కారంజ ఆలయం నుంచి కాస్త దూరం నడిస్తే అహోబిల నృసింహుడు ఎదురవుతాడు. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. ఆశ్చర్యకర గుహలో ఉండే స్వామి కాబట్టి ఈయన్ని అహోబిల నరసింహస్వామి అంటారు. హిరణ్యకశిపుని సంహారం అనంతరం దేవతల పొగడ్తలతో ఇక్కడే స్వామి అహోబలుడయ్యాడని మరో కథనం. మహోగ్రరూప నరసింహ అవతారం ప్రహ్లాదుడి ప్రార్థనలకు శాంతించి ఈ గుహలో స్థిరపడింది. బయట భవనాశిని నీటిగుండంలో స్నానమాచరించి దర్శనం చేసుకుంటే గురుగ్రహాధిపతి అయిన స్వామి విద్యాబుద్ధులను అనుగ్రహిస్తాడు. కోఢ నృసింహుడు. ఇక్కడి స్వామివారిది వరాహావతారం. హిరణ్యాక్షుడి నుంచి వేదాలను, భూదేవిని రక్షించిన నృసింహుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడి మూలమూర్తి విగ్రహంలో భీకర వరాహాన్ని, భుజాలపైనున్న భూదేవిని చూడొచ్చు. రాహుగ్రహ శాంతి కోసం స్వామిని పూజిస్తారు. అహోబిలం గుడి నుంచి ఇక్కడికి వచ్చే దారి అద్భుతం. నీళ్లలోనూ రాళ్లలోనూ నడక మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. జ్వాలా నృసింహుడు. గరుత్మంతుడి ఘోర తపస్సుకు జ్వాలా నృసింహుడు 8 ఆయుధాలతో ఈ ప్రాంతంలో దర్శనమిచ్చాడు. ఇది నిజానికి హిరణ్యకశిపుని కోటద్వారం. తొడల మీద హిరణ్యకశిపుడు, పాదాల వద్ద ప్రహ్లాదుడు, మెడలో ప్రేగులు. మహోగ్ర రూపంలో ఉన్న మూర్తి గంభీరంగా కానవస్తాడు. మరో విశేషం, స్వామిని శాంతపరిచేందుకు ఆకాశగంగ ఇక్కడికి దిగివచ్చిందనేందుకు నిదర్శనంగా భవనాశిని తీర్థం ఏడాది పొడవునా స్వామిని అభిషేకిస్తూనే ఉంటుంది. కుజగ్రహానికి అధిపతి అయిన ఈ స్వామి దర్శనం వివాహ ప్రాప్తికి అనుకూలం.
అహోబిలానికి వచ్చేవారిలో ఎందరో జ్వాలా నారసింహుడి దర్శనం కాకుండానే వెనుదిరుగుతారు. ఆ దారి అలాంటిది మరి. చాలా ఎత్తున గోచరిస్తుంది. నల్లమల అడవుల అందాలను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే ఇక్కడిదాకా రావాలి. ఈ ఆలయం దగ్గర్లోనే రక్తగుండం ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆ రక్తపు చేతులను స్వామి ఈ గుండంలో కడిగారని ప్రశస్తి. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు. లక్ష్మీదేవి వల్లభుడై ఉన్న స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఉగ్రస్వరూపం చూసి విశ్వమంతా భయపడితే శ్రీమహాలక్ష్మి మాత్రం ఆయన అంకపీఠం చేరి శాంతింపజేసింది. అందుకు నిదర్శనంగా ఈ ఆలయంలో లక్ష్మీపతిగా స్వామి దర్శనం కలుగుతుంది. శుక్రగ్రహానికి అధిపతి అయిన ఈ స్వామి దర్శనం లక్ష్మీ అనుగ్రహానికి సోపానం. పావన నరసింహస్వామి భరద్వాజ మహర్షికి దర్శనమిచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించిన నృసింహుడియన. నృసింహుని కోసమై చెంచులక్ష్మిగా అవతరించిన మహాలక్ష్మి సమేతుడియన. చెంచులు బావగా భావించే పావన నృసింహస్వామి బుధగ్రహానికి అధిపతి. ఇక్కడికి నడక కాస్త కష్టమే. చెంచులక్ష్మి గిరిజనురాలు కనుక ఆమె కోసం చుట్టుపక్క ప్రాంతాల వారు ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. లోక కళ్యాణ కారకుడే తన కళ్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తు లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. అహోబిలంలో జరిగే పారువేట ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వామివారు క్రూర మృగాల్ని వేటాడేందుకు గుర్రంపై సంచరించటాన్నే పారువేట అంటారు. అంటే దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు లోకరక్షకుడు సాగించే పర్యటన వైభవాన్ని తిలకిద్దాం. ప్రజలను రక్షించటం కోసం రాజులు గుర్రం మీద చేసే స్వారీ పార్వేట. అహోబిలంలో స్వయంగా దేవుడే ఖడ్గదారి అయి పార్వేటకు బయలుదేరడం ప్రత్యేకం. సామాన్యంగా వైష్ణవ ఆలయాల్లో ఒకరోజు జరిగే ఈ వేడుక అహోబిలంలో మాత్రం 45 రోజుల పాటు నిర్విరామంగా జరుగుతుంది. ఏ క్షేత్రంలోనైనా బ్రహ్మోత్సవాల సందర్భంలోనూ మరి ఇతర ఉత్సవాల్లోనైనా దేవీ దేవతలు మాడవీధుల్లో లేదంటే క్షేత్ర పరిసరాల్లోకి మాత్రమే విచ్చేస్తారు. అరుదైన సందర్భాల్లో ఊరు దాటి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. కాని అహోబిలేశుడు అందుకు భిన్నం. ప్రహ్లాద వరద స్వామి, జ్వాలా నృసింహస్వామి కొలువుదీరిన పార్వేట పల్లకి ఆళ్లగడ్డతో పాటు ఉయ్యాలవాడ, రుద్రవరం మండలాల్లోని 32 గ్రామాలకు విచ్చేస్తుంది. సుమారు 630 ఏళ్ల క్రితం తొలి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ నృసింహస్వామి నుంచి స్వయంగా సన్యాసం స్వీకరించారు. ఆ సమయంలో స్వామే సాక్షాత్తు గ్రామే గ్రామే జగత్వాపద చరణయో మాంగృహీత్వా అంటూ తనను పల్లెపల్లెకు తిప్పి ప్రజలకు మోక్షం ఉపదేశించమని ఆదేశించారట. పీఠాధిపతి అప్పట్లో స్వామి విగ్రహంతో ఊరూరా తిరిగారని చెబుతారు. ఆపై కాలక్రమంలో కనుమవేళ లోకాధిపతి కొండ కింద పల్లెకు పయనమయ్యే వేడుక స్థిరపడింది. అహోబిలం ఉగ్రస్తంభం నుంచి ఉద్భవించిన స్వామి చెంచులక్ష్మిని పరిణయమాడాలని తలుస్తాడు. తమ ఆడపడుచును పెళ్లి చేసుకోవాలంటే భరణం ఇవ్వాలని చెంచులు అడ్డు తగలడంతో స్వామి భరణం కోసం ఊరూరా తిరిగారట. అందుకే ఇప్పటికీ ఫాల్గుణ బ్రహ్మోత్సవాల్లో జరిగే తన వివాహానికి భక్తులను ఆహ్వానించేందుకు స్వయంగా స్వామివారే భక్తుల చెంతకు విచ్చేస్తారు. ఇది పార్వేటలో భాగంగానే జరగడం ఆనవాయితీగా మారింది.
పార్వేటకు వెళ్లే ముందు 45 రోజులకు సరిపడా అన్నాన్ని రాశిగా పోసి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఆ ప్రసాదాన్ని గుడికట్టు మర్యాద పేరుతో స్వామి సేవలో పాల్గొనే గ్రామస్తులు పంచుకుంటారు. అనంతరం ఎగువ దిగువ దేవుళ్ళకి కుంభహారతిని విశేష రీతిలో సమర్పిస్తారు. అహోబిలంలో 12 ఏళ్ల పాటు అన్నమయ్య నివసించి ఎన్నో కీర్తనలకు ప్రాణం పోశాడు. దేవశిఖామణి దివిజుల వడగంగ వేవలే గతులు వెలసినాడే అంటూ పాల్గుణమాస పరిణయోత్సవానికి నరహరి గుర్రంపై వీధి వీధినా తిరుగుతూ భక్తులు అందించే సారెను స్వీకరిస్తారని ఓ కీర్తనలో పేర్కొన్నాడు. ఎక్కడా కనిపించని సంప్రదాయం ఒకే క్షేత్రంలో ఒకేసారి 2 చోట్ల బ్రహ్మోత్సవాలు జరగడం. అవును, కొండపై ప్రళయ భీకర రూపంలో వెలిసిన అహోబిలేసునికి, కొండ కింద భక్తులను అనుగ్రహించే ప్రహ్లాద వరదునికి ఒకేసారి ఉత్సవాలను నిర్వహించటం అహోబిలంలో కనిపించే మరో ప్రత్యేకత. ఇక విడివిడిగా జరిగే వీరిద్దరి కళ్యాణ వైభోగాన్ని వీక్షించేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. పాల్గుణ మాసాన ఎగువ దిగువ అహోబిలాల్లో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకరోజు ముందు ఎగువలో, మరుసటి రోజు దిగువన ఆరంభమవుతాయి. అంకురార్పణ జరిగిన నాటి నుంచి రోజుకో వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. పాల్గుణ శుద్ధ పూర్ణిమ ఘడియల్లో రథోత్సవం సందర్భంగా నరహరి తులువముడి అనే విశిష్టమైన తలపాగా ధరించగా సౌరి అనే జడకొప్పుతో అమ్మవారు రథమెక్కుతుంది. బ్రహ్మోత్సవాల చివరి రోజున గరుత్మంతుడిని అధిరోహిస్తారు. ఈ సమయంలో చెంచులు తలపై కట్టెలను పొయ్యిలా పేర్చుకుని మంటలతో ప్రదక్షిణ చేస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా అహోబిల నృసింహుని కళ్యాణం జరిపిస్తాడని, నారసింహుడిని పెళ్లికొడుకుగా చూసేందుకు వేడుక జరిపేందుకు 3,000,000 దేవతలు తరలివస్తారని శాస్త్రవచనం. ఎగువన జ్వాలా నృసింహుడు, చెంచులక్ష్మి, దిగువన ప్రహ్లాదవరదుడు, అమృతవల్లి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లు ఒక్కటయ్యే దృశ్యాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఈ వివాహ వేడుకకు అహోబిలం సమీపంలోని 33 గ్రామాల ప్రజలు తరలివస్తారు. నిత్య క్రతువులు, ప్రతి శుక్రవారం అమ్మవారి ఊరేగింపు, ప్రతి నెల స్వాతి నక్షత్ర హోమం, ఏడాది పొడవునా వైష్ణవ సంప్రదాయ వేడుకలతో పాటు వైశాఖ మాసాన నృసింహ జయంతి వేడుకలు సైతం పెద్ద ఎత్తున జరుగుతాయిక్కడ. ఇక నృసింహ జయంతి వేళ అహోబిల క్షేత్రంలో జరిగే సంబురం అంబరాన్నంటుతుంది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే పార్వేట ఉత్సవాన్ని 2024లో రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. 2023లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఈ పుణ్య ప్రదేశానికి ప్రభుత్వ పురస్కారం దక్కింది. కృతయుగంలో ఏర్పడిన ఆలయ విశిష్టతతో పాటు జరిగే ఉత్సవాలు ప్రజల జీవనశైలి ప్రత్యేకతల కలబోతైన అహోబిలానికి యునెస్కో గుర్తింపు చేకూరితే ప్రపంచస్థాయి కీర్తి ఈ పుణ్యధామం సొంతమవుతుంది. వీక్షించారుగా అణువణువు ప్రత్యేకత, అడుగడుగు నృసింహ లీలలతో అలరారుతోన్న అహోబిలం క్షేత్ర వైభవాన్ని. ప్రేక్షకులకు మరోసారి నృసింహ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.